ప్రస్తుతము బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అంటే మీకు వాళ్ళ రాజధాని ఢాకా మీకు తగలబడిపోతుందండి. కానీ ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు పాలకొల్లు అక్కడ నుంచి ఒక మెసేజ్ మిత్రులు జక్కంపూడి కుమార్ గారు ఫోన్ చేశారు. ఇది నాకు చాలా నచ్చింది కాబట్టి ఒక 2 నిమిషాలు సో దీనికి సంబంధించి మీరు కూడా ఆలోచించండి. ఆయన ఫోన్ చేసి మా క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఒక యాగము చేశామండి అంటే బ్రాహ్మణ సంఘాలు ఉంటారు కదా, సో వాళ్ళు అలాగే మీకు లోకల్గా ఉండే నాయకులు ప్రజలు మేమందరము కలిసి ఏంటంటే ఈ రాక్షసుల్లో కూడా మార్పు తీసుకురా స్వామి అని చెప్పి, అంటే తీవ్రవాదులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన హైందవ సాంప్రదాయములో సనాతన ధర్మములో మనము ఎలా ఆలోచిస్తాము అంటే ఎందుకురా మీరు ఇంతలాగా హింసకు పాల్పడుతున్నారు, మంచి జీవన విధానం మీకు ఎందుకు లేదు, డాక్టర్లు కదా మరి మీరు ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదా, అసలు ఇవాళ ఎంబీబీఎస్కు అర్థాన్నే వీళ్ళు మార్చేశారండి. సో దానికి సంబంధించి వీళ్ళు యాగము చేశారు, యాగము చేసి పవిత్ర వేద మంత్రాలను పఠించారు. కుమార్ గారు కూడా ఒక సందేశం, అంటే ఆయన సందేశం ఏమిటి అంటే ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇలాంటి ఒక యాగము జరిగితే భారతదేశంలో ఇలాంటి తీవ్రవాద దాడులు ఉండకుండా మమ్మల్ని రక్షించు స్వామి, వీళ్లకు మంచి బుద్ధిని ఇవ్వు, ఎందుకంటే వీళ్ళు భారతీయులు కదా, సో వీళ్లకు మంచి బుద్ధిని ఇవ్వు అని చెప్పి ఆ సందేశాన్ని, సో ఎవరైనా మిత్రులు చూస్తూ ఉంటే మీరు ఏమైనా ఆలయాలతో అనుసంధానం కలిగి ఉంటే ఇలాంటి యాగాలు చెయ్యండి. హింస అనేది ఎప్పుడూ కూడా మనకు మంచిది కాదు అనే ఒక అద్భుతమైన మెసేజ్ను ఆయన చెప్పారు. సో దాన్ని పాలకొల్లులో వాళ్ళు ఇవాళ ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి. ఉగ్రవాదుల చర్యలను తిప్పి కొట్టాలని ఆ క్షేత్రపాలకులు రామలింగేశ్వర స్వామి వారికి లక్ష విలువార్చన పూజ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రధాని ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ, అమిత్ షా, అలాగే వీళ్ళందరికీ కూడా మనోధైర్యం ఇవ్వాలని మన దేశం సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి సిపాయిలు ఎవరైతే ఉన్నారో వారికి మన ఇంటెలిజెన్స్ వర్గానికి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, వాళ్ళు తలపెడుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేకూర్చాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో చేయడం జరిగింది. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో చూడండి, మీకు ఢాకా నగరములో ఈ మహమ్మద్ యూనస్కి సంబంధించిన ద గ్రామీణ బ్యాంక్, సో ఈ బ్యాంకును తగలబెట్టేశారు. అలాగే మహమ్మద్ యూనస్కి సంబంధించిన కొన్ని స్కూళ్ళు, కంపెనీలు, అంటే ఇతనికి చెందిన వాళ్ళు, ఇతని బంధువులు అనండి, మిత్రులు అనండి, ఇతనికి సన్నిహితంగా ఉండేవాడు, వాళ్లకు సంబంధించిన స్కూళ్ళు, కంపెనీలు, వీటిని అంతా కూడా ప్రజలు తగలబెట్టేయడం. అంటే ఇది ఎలా చెప్తున్నారంటే గత 72 గంటల్లో 17 బాంబు బ్లాస్టులండి. భారత్లో రెడ్ ఫోర్ట్ వద్ద ఒక బాంబు బ్లాస్ట్ జరిగితే ఎలా ఉంది, హై అలర్ట్లో దేశాన్ని పెట్టారు. మీకు ఈ మూలాల్లోకి వెళ్ళి వరస పెట్టి ఇవాళ వరకు 13 మంది డాక్టర్లు, వాళ్లకు సహాయంగా నిలబడిన వాళ్ళు, అలాగే ఇంకా ఎవరెవరు ఉన్నారు, మొత్తం దేశమంతా కూడా జల్లెడ పెట్టి మనం వీళ్ళని పట్టుకుంటున్నాం. అలాంటిది బంగ్లాదేశ్లో 17 బాంబులు, మీకు 10కి పైగా బస్సులండి. అంటే ఇదంతా పబ్లిక్ ప్రాపర్టీ కదా, అంటే మరి షేక్ హసీనాను ప్రజలే కదా ఎంచుకున్నారు, మరి ఆవిడ మీద మీరు ఎలాంటి కుట్ర పన్నారు, అంటే యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థను మీరు ఎలా హేళన చేశారు. సో దాని ముందు ఇది ఎంత చూడండి ఫ్రెండ్స్, ఇదేదో తీవ్రవాదులు లేదా ఈ పోరాటదారులు అలా కాదండి, ప్రజలు, అంటే స్కూళ్ళకు వెళ్ళే పిల్లలతో సహా చెప్తున్నాను. సో వీళ్ళు మహమ్మద్ యూనస్ను టార్గెట్ చేయడం, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇతను తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాము, స్కూళ్ళలో ఈ నృత్యాలు, ఇలాగా మీకు స్పోర్ట్స్, మీకు సింగింగ్ ఇలాంటివి ఉండకూడదు, ఇలాంటివి మీరు చెయ్యకూడదని ఆ టీచర్స్ని ఉద్యోగం నుంచి తీసివేశాడు. సో మీకు కళ అనేది, ఆర్ట్ అనేది మనకు కాదు, మనకు తీవ్రవాదమే కావాలి, ఇది ఇతని మెసేజ్.
ఇంకొక లెవెల్లో చూశారు అనుకోండి, ఈ ఆవామీ లీగ్ పార్టీ ఉంది చూసారా, దానిని బ్యాన్ చేయడము, షేక్ హసీనాపై కేసులు పెట్టి ఇవాళ ట్రయల్ జరిగాక తీర్పును ప్రకటించబోతున్నారు. సో ఈ ఒక వార్త మీకు ఎలాంటి ప్రకంపనలను అక్కడ కలిగిస్తుందంటే, యావత్ ఢాకాను తగలబెట్టేశారండి. మీకు మహమ్మద్ యూనస్ ఇల్లు, ఆఫీసు, అతని బ్యాంక్ సర్వం, అంటే ఇంటి నుంచి అతను బయటికి రావడానికి కూడా లేని పరిస్థితి అలా క్రియేట్ చేసేసారు. సో ఇప్పుడు టోటల్ ఢాకా ఈ బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్స్ అంటారు చూసారా, వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. 7,000 మంది పోలీసులు. మీకు ఈ ప్రజలు వాళ్ళ యొక్క ఈ ప్రవాహం, కోపంతో, ఆవేశంతో, ఒక విప్లవము లాగా, ఏదో ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్ లాగా వీళ్ళు మహమ్మద్ యూనస్ పైన తిరగబడడం. ఆ రోజుల్లో ఏం మాట్లాడారు, జూలై అప్రైజింగ్ అని అన్నారు. ఇదే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏమైంది, ఖతార్లో వీళ్ళు దోహా అంటారు చూసారా, అక్కడ సిఐఏ ఏజెంట్లు, అలాగే బంగ్లాదేశ్ కుట్రదారులు, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ, ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనియన్, ఈ నాయకులను తీసుకువెళ్ళి వాళ్ళకు కావలసిన డబ్బు ఇచ్చి షేక్ హసీనాను పవర్ నుంచి తీసివేయాలి, ఈ మహమ్మద్ యూనసే ఇక మీదట బంగ్లాదేశ్ యొక్క పాలకుడు, అలాంటి ఒక కుట్ర పన్నారు. మరి ఇవాళ వీళ్ళు ఎవరూ కూడా ప్రజలను ఆపలేకపోతున్నారు. సో మహమ్మద్ యూనస్కి ఇవ్వబడిన ఆప్షన్, నువ్వు ఇంటిలో దాక్కొని ఉండు, ఇంటిని కూడా తగలబెట్టేస్తున్నారండి. సో ఛాన్స్ దొరికితే పెట్రోల్ బాంబ్స్ అంటారు చూసారా, ఈ పెట్రోల్ బాంబ్స్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ విసరడము, మహమ్మద్ యూనస్ మర్యాదగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఇప్పుడు షేక్ హసీనా గారు ఈవిడ ఎలా బంగ్లాదేశ్ వెళ్తారు? ఇప్పుడు వెళ్ళాలి కదండి, ఏదో ఒక సందర్భంలో వెళ్ళే తీరాలి. ఇదే మన ప్లాన్. అజిత్ దోవెల్ గారి డాక్ట్రైన్లో ఇది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఈవిడ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్తున్నారు, బంగ్లాదేశ్ పరిస్థితి చూసారా, మాది ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ఆవామీ లీగ్ పార్టీ అనేది 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ని పరిపాలిస్తున్న ఒక రూలింగ్ పార్టీ, దానిని మీరు బ్యాన్ చేశాను అంటున్నారు, నా మీద కేసులు అంటున్నారు. మరి ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? ఎంతెంతమంది 3,000 మంది ఆవామీ లీగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేసి ఎంతోమంది ప్రాణాలను తీశారు. సో ఇప్పుడు ఏమంటారు, అమెరికా వాడి సపోర్ట్ కదండి, నథింగ్ అండి, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటాడు. కానీ అక్కడ ప్రజలు తిరగబడ్డారు కదా. సో ఇప్పుడు షేక్ హసీనా గారు 2 కండిషన్స్ పెడుతున్నారు. ఒకటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగము ప్రకారము మీరు ఒక పొలిటికల్ పార్టీని ఎంచుకున్నారు, దాని అధినేతగా నేను బంగ్లాదేశ్లోకి వస్తాను, ఆ గౌరవాన్ని మీరు ఇవ్వాలి. డెమోక్రటిక్ ప్రాసెస్ ఏమిటో దానిని ఎస్టాబ్లిష్ చేయండి. ఇవాళ అది లేదు. ఇక రెండవది అంటారా, మా ఆవామీ లీగ్ పార్టీ పైన ఉన్న బ్యాన్ని మీరు ఎత్తివేయాలి. మీరు ఎవరు నిర్ణయించడానికి, మీరు ఎవరు ఇలాగా మా పార్టీని బ్యాన్ చేయడము, నథింగ్. ఈ రెండిటిని మీరు ఒప్పుకుంటే మహమ్మద్ యూనస్ చచ్చినా ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి ఇవాళ ఈ పవర్ అనేది కావాలండి. ఎందుకంటే అమెరికా బాసులు చెప్తున్నారు కదా. కాబట్టి ఉన్న ఆప్షన్ ఏమిటి, ఇతనిని బంగ్లాదేశ్ నుంచి తరిమి వెయ్యాలి. సో అమెరికాలోనో ఎక్కడో ఆశ్రయం పొందుతాడు, వాళ్ళు ఒక ఇల్లు ఇస్తారు, అక్కడ వాడి శేష జీవితాన్ని అక్కడ గడపాలి. అంతే తప్ప ఇంకా బంగ్లాదేశ్లోనే ఉంటాను, నేను షేక్ హసీనాను ఎదిరిస్తాను అంటే ఆవిడ మీకు దాకా రావడము కూడా వీళ్ళకి ఎక్కడ లేని వణుకండి, భయము. ఎందుకంటే అలాంటి ఒక లీడర్ ఆవిడ 15 years పాటు బంగ్లాదేశ్ యొక్క జీడిపిని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఆవిడ. కాబట్టి ఆవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా ఏం చేసినా, షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఏమైనా తీర్పులు వచ్చినా యావత్ ఢాకా తగలబడిపోతుంది. ఢాకా నుంచి చిటగాంగ్ వరకు కూడా ఎవరు ఎప్పుడు చూడని హింసను చూడబోతున్నారు. ముందు మహమ్మద్ యూనస్ టార్గెట్ అయిపోతాడు. ఈ వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే ఆ పెట్రోల్ బాంబులు విసిరి ఇతన్ని తగలబెట్టేద్దామని చెప్పి ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉంది? సో మనం ఇక్కడ రెడ్ ఫోర్ట్ అంటున్నాము, మరి అక్కడ ఢాకాలో పరిస్థితి చూస్తే దీనికన్నా ఎన్నో రెట్లు వర్స్ట్గా ఉంది. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.